నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత సంవత్సరం ఆర్సీఎం 7 పోస్టుల భర్తీలో జరిగినటువంటి అక్రమాలు, వాటిలో జరిగినటువంటి 6 కోట్ల కుంభకోణం మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆడ మొత్తం 29 పోస్టులు ఆర్సీఎంలో ఉంటే 24 పోస్టులు భర్తీ చేశారు. ఈ 24 పోస్టులలో కూడా 10 లక్షలు మొదలుకొని 30 లక్షల వరకు ఒక్కొక్క అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ వసూలు చేసినటువంటి డబ్బులు డిఈఓలకు, ఆర్జేడీలకు, రాష్ట్ర సెక్రటరీలో ఉన్నటువంటి అధికారులకు మొత్తం కలిపి 3 కోట్ల రూపాయలు కమిషన్లు, లంచాలు ఇచ్చి తమ అక్రమమైనటువంటి పద్ధతుల్లో ఈ పోస్టింగ్లకు లైసెన్సులు తీసుకున్నారు. దీంట్లో ఓసీ, క్రిస్టియన్ మైనార్టీ అనేటువంటిది రాజ్యాంగంలోనే భారతదేశంలోనే లేనటువంటి ఒక కొత్త కులాన్ని 5 పోస్టులకు ఇవాళ ఒక కుల సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆ పోస్టుల్ని భర్తీ చేశారు ఆర్సీఎం వాళ్ళు. దీంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి డయాలసిస్ జనరల్ మేనేజర్ ఉన్నటువంటి జాన్సన్ చటర్జీ గారు, ఫాదర్ సురేష్ గారు, అలాగనే తలారి బాలరాజు గారు, రవీంద్ర గారు, అలాగనే లెక్చరర్ కమలాపురం బాలరాజు, వీళ్ళు 5 మంది కలిసి ఈ మొత్తం వ్యవహారంలో ఆర్సీఎంలో జరిగినటువంటి అక్రమాలకు ప్రధానమైనటువంటి పాత్రదారులు, సూత్రధారులు వీళ్ళే. ఈయన వేడే లెక్చర్ గా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు కానీ, లేకపోతే ఉనక బాలరాజు గారు, వీళ్ళిద్దరూ స్కూల్లో లేకోకుండా, కాలేజీలకు వెళ్ళకోకుండా మొత్తం ఇక్కడే ఆర్సీఎం చర్చిలోనే, బిషప్ హౌస్ లోనే కూర్చొని ఎవరికెవరికి కుల సర్టిఫికేట్లు చేపించాలి, ఎవరికెవరికి ఎంత డబ్బులు ఫిక్స్ చేసి అభ్యర్థుల్ని కొనాలి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలనేటువంటి ప్లానింగ్ మొత్తం అంతా చేసేదంతా వీళ్ళిద్దరే. దీంతో పాటు సపోర్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే దీంట్లో మొత్తం 6 కోట్ల రూపాయలు, దీంట్లో మొత్తం అందరికీ డిఈఓలకు, డిప్యూటీ డిఈఓలకు, ఎంఈఓలకు, ఆర్జేడీలకు, ఆర్జేడీ ఆఫీస్ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటరు, డిఓ ఆఫీస్ ఉండే క్లర్క్ వరకు మొత్తం అందరికీ డబ్బులు గుట్టాయి. అందుకనే మేము గత 2 నెలలుగా ఆర్ఎస్ఎఫ్ పోరాటం చేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేదు. డిఓ గారు మన ఒక ఎంక్వైరీ శ్రీ కమిటీ పెట్టి ఎంఈఓ తోటి, అన్ని సంఘాలతోటి కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా డిఓ గారు మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు, చేస్తున్నామని చెప్పి కాలయాపన చేస్తుంది తప్ప దీని మీద ఎందుకు కాంక్రీట్ విచారణ చేపట్టడం లేదు, దీని మీద బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 14 మంది జిల్లాలో పోస్టులు అసలు ఎక్కడ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ఈరోజు వర్తింప చేయకోకుండా ఇష్టం వచ్చినట్టుగా డయాలసిస్ వాళ్ళే కడపలోనే పోస్టింగ్లు ఇచ్చి ఒకరికొకరు, అంటే 7 వాళ్ళకి ఆర్సీఎం సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో స్కూల్ ఎత్తిపోయిన స్కూల్ కూడా ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. ఎక్కడ మన అకిరెడ్డిపల్లి అనేటువంటి కోరవాళ్ళ దగ్గర గ్రామంలో ఉన్న 7 స్కూల్లో పోస్టే లేదు, అక్కడ ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. అసలు స్కూలే లేదు. అట్లా 7 క్లోజ్ అయినటువంటి వాటిలో కూడా ఈరోజు వీళ్ళు పోస్టులు ఫిల్అప్ చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఈరోజు ఎవరైతే 10,000లో పనిచేస్తున్నారు కానీ, పూర్వాల్లో పనిచేస్తున్నారు కానీ, రామాపురం పనిచేస్తున్నారు కానీ, మైదుకులో పనిచేస్తున్నారు కానీ ఈరోజు ఎక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి వివరణ కూడా వాళ్ళ ఆర్జేడీ స్థాయిలో, డిఓ స్థాయిలో విచారణ చేపట్టాలి. ఇవి ఏవైతే ఓసీ, క్రిస్టియన్ మైనార్టీ అనేటువంటి కులాన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి విరుద్ధమైనటువంటి కుల సర్టిఫికేట్ తీసుకొచ్చినటువంటి వీళ్ళ మీద, రవీంద్ర బాబు గారి మీద, అలాగనే మన లెక్చరర్ బాలరాజు గారి మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మొత్తం ఈ వ్యవహారం 6 కోట్ల మీద, ఈ కుంభకోణం మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మొత్తం గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం మేనేజ్ చేశారు. 2 ప్రభుత్వాలకు ఈ బాధ్యులే.